ఈ వీడియోలో నేను కిచెన్లో రీఆర్గనైజ్ చేసుకున్న ఒక కార్నర్ అండ్ ఎస్పెషల్లీ సింపుల్ లివింగ్ స్పాట్ అని ఒకటి అరేంజ్ చేసుకున్నాను. సో దాని గురించి ఇంకా అలానే కిచెన్లోకి కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ తీసుకున్నాను. వాటి గురించి ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. అండ్ నేను మంతెన సత్యనారాయణ గారి ఆరోగ్యాల నుంచి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు చేసుకున్నాను, నా రొటీన్ ఏంటి, ఫుడ్ ఏంటి, ఇవన్నీ షేర్ చేయమని చాలామంది ఎక్సైటింగ్గా అడుగుతున్నారు, ఎదురు చూస్తున్నారు. ఎస్, నేను కూడా కొన్ని చేంజెస్ చేసుకోవడం మీద ఫోకస్ చేశాను. బట్ లైక్ ఇంటికి వచ్చిన 1 వీక్లోనే నేను ఇలా మారిపోయాను, అలా మారిపోయాను, ఇవి చేసేస్తున్నాను, అవి చేసేస్తున్నాను అంటే అది నిజంగా ఫేకే అవుతుంది. ఎందుకంటే అన్ని హ్యాబిట్స్ మనం అనుకున్న మార్పులన్నీ ఒకేసారి తీసుకురాలేము. అండ్ హ్యాబిట్స్ అనేవి టైం టేకింగ్. మనం కన్సిస్టెంట్గా రిపీట్ చేసే కొద్దీ అవి అలవాటుగా మారుతూ ఉంటాయి. అండ్ స్టార్టింగ్ మనకి చాలా అడ్డంకులు కూడా ఎదురవుతూ ఉంటాయి. సో అవన్నీ ఒక లైన్లో పడడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ అలానే అక్కడ ఎన్విరాన్మెంట్ వేరు, ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరు. అక్కడ కంప్లీట్లీ హెల్త్ మీదే ఫోకస్ ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి చాలా డిస్ట్రాక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. బట్ ఎస్, నేను కొన్ని హ్యాబిట్స్ అండ్ కొన్ని విషయాల్లో తప్పకుండా కొన్ని మార్పులు చేసుకుంటున్నాను. బట్ ఏదో 1 వీక్లో మీకు షేర్ చేసేయకూడదు, నేను కొన్ని రోజులు కన్సిస్టెంట్గా ఫాలో అవుతూ మీకు చెప్పాలి అని చెప్పి అనుకున్నాను. సో దాని గురించి కొన్ని విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అలానే ఫుడ్ కూడా నేను కూడా కొన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఫ్యూచర్ వీడియోస్లో మీకు చెప్తాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో చూపించే కొన్ని వస్తువులు కూడా నేను చేసుకోవాలనుకున్న కొన్ని మార్పులకి హెల్ప్ అవుతాయి. సో ఈ వీడియోలో అయితే అవి చూసేద్దాము. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ థింగ్స్. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితం మస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ నేను రీఅరేంజ్ చేసిన కిచెన్ కార్నర్ అండ్ సింపుల్ లివింగ్ స్పాట్ గురించి చూసేద్దాము. ఈ కార్నర్లో నేను ఆనియన్స్, టొమాటోస్, బ్రెడ్, కోకోనట్ ఇలాంటి స్టఫ్ అంతా ఇక్కడ పెడుతూ ఉంటాను. ఈ మధ్య నాకు ఇది చేంజ్ చేయాలనిపించింది. ఈ ప్లాస్టిక్ స్టాండ్ ఎప్పుడో కొన్నాను అండ్ ఈ ఇంట్లో ఒక 5 years నుంచి యూజ్ చేస్తున్నాను. బాగానే వాడాను. ఇట్స్ టైమ్ టు చేంజ్ అనిపించింది. అలానే కిచెన్లో ఒక ఇంట్రెస్టింగ్ స్పాట్, సంథింగ్ లైక్ సింపుల్ లివింగ్ రిఫ్లెక్ట్ చేసేలాగా, సంథింగ్ ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ఒక చిన్న స్పేస్ కావాలి అనిపించింది. సో దానికోసం వెతికి ఈ స్టాండ్ తీసుకున్నాను. ఎప్పుడైనా సరే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లాంటివి స్టోర్ చేయాలి అంటే స్టోరేజ్ ఎక్కువ మనకి ఉండాలంటే లోతు ఎక్కువ ఉన్నవి తీసుకోవాలి. యాక్చువల్గా అయితే లోతు ఉన్న ఈ 3 rack స్టాండ్ తీసుకునేదాన్ని. ఇది నేను ఆల్రెడీ ఫ్రూట్స్కి యూజ్ చేస్తున్నాను. కానీ టాప్ ర్యాక్ అనేది ఫ్లాట్గా ఉంటే నేను అనుకున్న సింపుల్ లివింగ్ స్పాట్కి బాగుంటుంది అని ఈ టైప్ ఆఫ్ స్టాండ్ తీసుకున్నాను. ఇక్కడ ఈ 2 ర్యాక్స్ 360 degrees రొటేట్ అవుతాయి. సో ఇది చాలా యూస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇది యాక్చువల్గా కిచెన్ కనే కాదు, మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. కాస్మెటిక్స్ ఆర్గనైజర్లా, స్టేషనరీ ఆర్గనైజర్లా, ఈవెన్ బాత్రూమ్ ఎసెన్షియల్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మెటల్తో చేసింది కాబట్టి స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడైతే నా సింపుల్ లివింగ్ స్పాట్ని ఎలా అరేంజ్ చేశానో చూసేద్దాము. ఫస్ట్ మా ఇంట్లో స్మార్ట్ డివైస్ ఉంది, అలెక్సా. అది ఈ పక్క రూమ్లో ఉండేదన్నమాట. బట్ ఆ రూమ్లో ఉండడానికి పర్టికులర్ రీజన్ ఏమీ లేదు. ఇన్ని రోజులు కిచెన్లో పెట్టాలి అన్న ఐడియా ఎందుకు రాలేదో తెలియలేదు. కానీ కిచెన్లో ఉంటే నాకు ఎక్కువ యూజ్ అవుతుంది, యాక్సెసిబుల్గా ఉంటుంది అనిపించి ఇక్కడికి షిఫ్ట్ చేశాను. దీంతో వాయిస్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా రిమైండర్స్, అలార్మ్స్ పెట్టుకోవచ్చు. అలాగే సాంగ్స్ కూడా వినొచ్చు. స్పాటిఫై లాంటి యాప్స్తో కనెక్ట్ చేయాలి. ఇది వరకు ఆ రూమ్ నుంచే వినేదాన్ని, కానీ కిచెన్లో పెట్టుకుంటే ఇంకా దగ్గరగా బెటర్గా ఉంది. పూజ చేసుకునేటప్పుడు కూడా ఫోన్ తీయకుండా వాయిస్ ఇన్స్ట్రక్షన్స్తో స్పిరిచువల్ సాంగ్స్ అవి పెట్టుకోవచ్చు. కొన్ని అవసరాలకి ఫోన్ తీసే అవసరం అయితే తగ్గిస్తుంది. నెక్స్ట్ నా స్టైల్లో గ్లాస్ జార్లో చిన్న మనీ ప్లాంట్ పెట్టాలి అని అనుకున్నాను. ఒక షార్ట్ వీడియోలో చూపించాను కదా, ఇప్పటికీ ఇంట్లో 3 గ్లాస్ జార్స్లో ఇలా ప్రిపేర్ చేశాను. మనీ ప్లాంట్ లీవ్స్ కట్ చేసి వాటిని ఇలా కట్టేసి ఇలా వాటర్లో పెట్టడం అనమాట. ఒక 2-3 డేస్కి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక మంచి షేప్లో గాజు గ్లాస్ ఉంటే అక్కడి నుంచి ఒకటి తెచ్చుకున్నాను. సో దాంట్లో అరేంజ్ చేస్తున్నాను. సో ఇదనమాట. ఇంకా కొన్ని రోజులకి కిందకి వేర్లు వస్తాయి, కొత్త ఆకులు కూడా వస్తాయి. అప్పుడు ఇంకా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. నేను ఇక్కడ ఏదైనా మంచి కోట్ ఉండే టేబుల్ డెకోర్ లాంటిది తీసుకుందాం అనుకున్నాను. కానీ ఏదైనా కోట్ ఫస్ట్ కొన్ని రోజులు ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. కొన్ని రోజులకి బ్రెయిన్కి అలవాటు అయిపోయి ఆ కోట్ ఎఫెక్ట్ మన బ్రెయిన్ మీద అంతగా ఉండదు. మనం కూడా అసలు ఆ కోట్ని చాలా ఓవర్లుక్ చేస్తాము. బట్ మన బ్రెయిన్కి ఎప్పుడు కొత్తది కావాలి కాబట్టి ఏదైనా మనం రీరైట్ చేసుకునేలా ఉంటే బాగుంటుంది అనిపించి వెతికి ఈ చిన్న బ్లాక్ బోర్డ్ తీసుకున్నాను.
దీన్ని హారిజాంటల్గా పెట్టచ్చు, వర్టికల్గా పెట్టచ్చు. దీంతో పాటు ఎరేజ్ చేసుకోవడానికి ఒక స్పాంజ్, 2 చాక్ పీసెస్, ఒక చాక్ మార్కర్ అని ఇచ్చారు. అయితే నేను కొన్ని కలర్ఫుల్ చాక్ పీసెస్ విడిగా తీసుకున్నాను. ఇది చక్కగా రాసుకుని చెరుపుకొని బోర్డ్ లాగా ఎన్నిసార్లైనా రీరైట్ చేసుకోవచ్చు. జనరల్గా ఇవి బేకరీస్, రెస్టారెంట్స్లో ఉంటాయి, మెనూ కార్డ్ లేదా కేక్ ఫ్లేవర్ లాంటివి డిస్ప్లే చేయడానికి. కానీ ఆలోచిస్తే అనిపించింది దీన్ని ఎంత క్రియేటివ్గా యూజ్ చేసుకోవచ్చు అని. మంచి కోట్స్ రాసుకోవచ్చు, లేకపోతే ఆ రోజు వంటలేంటో మెనూ లాగా డిస్ప్లే చేయొచ్చు, గెస్ట్స్ వస్తుంటే వెల్కమ్ మెసేజ్ రాసి పెట్టచ్చు, టు డూ లిస్ట్ రాసుకోవచ్చు, బర్త్డే పార్టీస్ అప్పుడు ఇంకేమన్నా రాయొచ్చు దాని మీద, అలానే ఏదైనా ముగ్గు వేసుకోవచ్చు. ఆలోచిస్తే ఇంకా చాలా క్రియేటివ్గా వాడచ్చు దీన్ని అని అనిపించింది. అండ్ ఈ బోర్డ్ని మీరు నా వీడియోస్లో చాలాసార్లు చూస్తారు, సో దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది సింగిల్ ఐటమ్ లేదు, సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. 2 కలిపి 800 ప్లస్ ఉంది ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ ఇది చాలా కాలం ఉంటుంది, క్వాలిటీ బాగుంది, బాగా యూజ్ చేయొచ్చు అనిపించి తీసుకున్నాను. చాలా హ్యాపీ పర్చేజ్ ఇది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని ఫోన్ పెడుతున్నాను అనుకుంటున్నారా? ఎస్, నేను నా ఫోన్కి ఒక ప్లేస్ ఇవ్వాలి అని అనుకున్నాను. ఈ రోజులో మనం చూస్తున్నాం కదా, ఫోన్కి ఎంత ఎడిక్ట్ అయిపోతున్నామో. ఆల్రెడీ నోటిఫికేషన్స్ టర్న్ ఆఫ్ చేయడం, డీప్ వర్క్ లాంటివి ఫాలో అవుతున్నా కూడా ఇంకా చాలా కష్టంగా ఉంటుంది ఫోన్ని దూరం పెట్టడం అనేది. ఫోన్తో టైం వేస్ట్ చేయకూడదు అంటే ఇది ఇంకో టెక్నిక్, మన ఫోన్కి ఒక ప్లేస్ ఇవ్వడం. జనరల్గా ఇంట్లో మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫోన్ని క్యారీ చేస్తూ ఉంటాము, మనతోనే ఉంచుకుంటూ ఉంటాము. దానివల్ల ఎప్పుడు బోర్ కొట్టినా, ఏదో ఒక ఆలోచన వచ్చినా వెంటనే ఫోన్ తీసి చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక ల్యాండ్ లైన్కి ఎలా అయితే ప్లేస్ ఉంటుందో అలా మన మొబైల్ ఫోన్కి కూడా ప్లేస్ ఇచ్చి నిజంగా అవసరమైనప్పుడు తీయడం అనమాట. ఇది ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫోన్తో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నాను. యాక్చువల్గా అది చేస్తుంటే ఒక కొత్తగా అనిపిస్తుంది, ఏదో మిస్ అయిన ఫీలింగ్, ఫోన్ వెతుక్కోవడం లాంటివి జరుగుతున్నాయి. కానీ ఫోన్ యూసేజ్ తగ్గించడానికి హెల్ప్ఫుల్గా అయితే ఉంది. సో ఫైనల్లీ ఇదన్నమాట నా సింపుల్ లివింగ్ స్పాట్. ఎలా ఉందో మీరే చెప్పాలి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి వెజిటేబుల్ స్టీమర్ బాస్కెట్. ఇది యాక్చువల్గా భలే ఉంది, ఎలా కావాలంటే అలా మౌల్డ్ అవుతుంది. మనం దీన్ని ఏ యుటెన్సిల్లో పెడితే దానికి తగ్గట్టు సెట్ అవుతుంది అనమాట. ఇది నేను ఎందుకు తీసుకున్నాను అంటే, జనరల్గా నేను వెజిటేబుల్స్ బాయిల్ చేయాలంటే కుక్కర్లో పెడతాను. కుక్కర్లో పెట్టినప్పుడు దాంట్లో వాటర్ వేస్తాం, కానీ ఆ వాటర్లో నుంచి తీసేటప్పుడు నాకు బాగా అనిపిస్తుంది ఈ మధ్య చాలా న్యూట్రియంట్స్ ఆ వాటర్లోకే వెళ్ళిపోతున్నాయి కదా అని. మనం కుక్కర్లో కాకుండా విడిగా వాటర్లో ఉడికించినా అదే పరిస్థితి. అదే మనం ఆవిరితో ఉడికిస్తే వాటిని డైరెక్ట్గా వాటర్లో పెట్టం కాబట్టి న్యూట్రియంట్స్ లాస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అందుకే స్టీమింగ్ ఒక మంచి కుకింగ్ మెథడ్ అంటారు. సో నేను వెజిటేబుల్ స్టీమ్ చేయాలని డిసైడ్ అయ్యాను, కానీ దానికోసం స్పెషల్గా మళ్ళీ ఒక పెద్ద పాత్ర, ఒక స్టీమర్ లాంటిది యూజ్ చేయాలంటే మళ్ళీ స్పేస్ వేస్ట్ అవుతుంది. కాబట్టి ఉన్న వాటిల్లోనే పెట్టుకునేలాగా ఏదైనా ఉందా అని వెతికితే నాకు ఇది దొరికింది. దీన్ని కుక్కర్లో అనే కాదు, దేనిలో అయినా పెట్టుకోవచ్చు. చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ అనిపించింది ఇది నాకు. నెక్స్ట్ మల్టీ స్నాక్స్ ప్యాన్. ఇది బేసికల్లీ చిన్న ఉత్తప్పమ్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నేను ఆరోగ్యాలయంలో ఇన్స్పైర్ అయింది ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి అని. సో ఉత్తప్పంలో మనకి వెజిటేబుల్స్ యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో కొన్ని డిఫరెంట్ పల్సెస్తో, వెజ్జీస్తో ఉత్తప్పమ్స్ ట్రై చేయాలని అనుకుంటున్నాను. అలానే ఇంతకుముందు ట్రై చేసిన కొన్ని స్నాక్స్ కూడా దీంతో ఈజీగా చేసుకోవచ్చు అని అనిపించింది. అలానే దీంట్లో మల్టిపుల్ ఐటమ్స్ ఒకేసారి కూడా చేసుకోవచ్చు. ఇలా ఉత్తప్పంతో పాటు ఆర్యాకి బాక్స్లో ఒక చిన్న ఆమ్లెట్ కూడా వేశాను. అండ్ ఇది హాకిన్స్ బ్రాండ్ నాన్ స్టిక్ ఐటమ్, చాలా స్ట్రాంగ్ గా స్టర్డీగా ఉంది, లిడ్ కూడా బాగా ఇచ్చాడు. దీన్ని యూజ్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇక్కడ మనం పిండి మరీ థిక్గా వేయకుండా కొంచెం పల్చగా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ప్యాన్స్ స్టాండ్ తీసుకున్నాను, ప్యాన్స్ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి. జనరల్గా మన ఇంట్లో రకరకాల ప్యాన్స్ ఉంటాయి కదా, నేను ఇది వరకు ప్లేట్స్ పెట్టే స్టాండ్లో పెట్టేదాన్ని, కానీ అది హెవీ అయిపోతుంది. సో ఇది కొనాలనుకున్నాను. దీన్ని మనం సైడ్ పెట్టుకునేలా అరేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఒక దాని మీద ఒకటి వచ్చేలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా అరేంజ్ చేశాను. క్యాస్ట్ ఐరన్ అండ్ ఐరన్వి మనం ఊరికే క్లీన్ చేయం, ఆయిల్ అప్లై చేసి పెడతాం కదా, సో వాటి మీద డస్ట్ పడకుండా మూతలు పెడతాను. సో ఇలా అరేంజ్ చేసుకోవడం అనేది ఆ విధంగా చాలా కన్వీనియంట్గా ఉంది, అలానే తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఈ ఆయిల్ డిస్పెన్సర్ గ్లాస్ బాటిల్ విత్ సిలికాన్ బ్రష్. ఆయిల్ యూసేజ్ తగ్గించుకోవాలనుకుంటే ఇది చాలా యూజ్ అవుతుంది. చాలా చిన్న ఓపెన్ ఉంటుంది దీనికి, దాని ద్వారా ఆయిల్ వేసుకోవచ్చు. అండ్ ఈ బ్రష్తో ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్తో అడ్జస్ట్ చేయడానికి మంచి టూల్.
అలానే క్యాస్ట్ ఐరన్ యూటెన్సిల్స్కి తుప్పు పట్టకుండా ఆయిల్ అప్లై చేస్తాం కదా, అలా అప్లై చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది వరకు ఓన్లీ సిలికాన్ బ్రష్ ఉండేది మా ఇంట్లో, యూజ్ చేసిన ప్రతిసారి అది క్లీన్ చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడైతే మనం ఈ బ్రష్ని బాటిల్లో పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ సిగ్నోవేర్ బ్రాండ్లో పెద్ద 8 స్టీల్ బాక్సెస్ అనమాట, 3 లీటర్స్ కెపాసిటీ. నేను చాలా ఇయర్స్ బ్యాక్ టప్పర్వేర్ లాంటి పెద్ద ప్లాస్టిక్ బాక్సెస్లో దోశ పిండి అవి స్టోర్ చేసేదాన్ని. బట్ తర్వాత స్టీల్కి షిఫ్ట్ అయ్యాను, కానీ అవి అంత 8 ఉండవు, నార్మల్ స్టీల్ బాక్సెస్. 8 అయితే పిండింగ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుందని అనిపించింది. స్టీల్లో కొంచెం పెద్ద సైజులో తక్కువ వెరైటీస్ ఉన్నాయి, ఇవైతే క్వాలిటీ చాలా బాగున్నాయి అనిపించింది. లిడ్ క్లోజ్ చేసేటప్పుడు మనం 2 హ్యాండ్స్ యూజ్ చేయాలి, కొంచెం టైట్గా ఉంటుంది. బట్ కంపారిటివ్గా నేను అబ్జర్వ్ చేసింది దోశ పిండి అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది నార్మల్ స్టీల్ బాక్సెస్ కంటే. అలానే ఇందులో మనం స్నాక్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు, అండ్ ఫుడ్ బయటకి క్యారీ చేయాలి అంటే స్పిల్ అవ్వకుండా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇదే మోడల్లో 1.1 లీటర్వి కూడా ఉన్నాయి, నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నెక్స్ట్ స్ప్రౌట్స్ మేకర్. మేము స్ప్రౌట్స్ ఇది వరకు తినేవాళ్ళం, కానీ ఎందుకో ఈ మధ్య బ్రేక్ వచ్చింది, అండ్ ఆరోగ్యాలయం నుంచి వచ్చాక మళ్ళీ కంపల్సరీ రీస్టార్ట్ చేయాలని అనుకున్నాను. ఇది వరకు నేను క్లాత్స్ యూజ్ చేసేదాన్ని స్ప్రౌట్స్ కోసం, ఆ క్లాత్స్ వాష్ చేసుకోవడం కొంచెం పనిలా ఉండేది. కానీ ఇదైతే చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది, నానబెట్టుకోవడం, డ్రై చేసుకోవడం, స్ప్రౌట్స్ రావడం, వచ్చిన తర్వాత వాటిని స్టోర్ చేసుకోవడం అన్నీ ఇందులోనే చేయొచ్చు. అండ్ ఇది గ్లాస్ జార్ కూడా. సో అన్ని విధాలా నాకు ఈజీగా, కన్వీనియంట్గా చాలా మంచి ప్రోడక్ట్ లాగా అనిపించింది. యాక్చువల్లీ ఇది మేము ఆర్డర్ పెట్టిన తర్వాత ఎందుకో డిలే అయ్యి కొంచెం లేట్గా వచ్చిందనమాట. సో ప్రాసెస్ అంతా చూపించలేకపోతున్నాను. సో ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, మొలకలు అసలు ఎలా వచ్చాయి, ప్రాసెస్ ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చి ఈ ఎక్సర్సైజ్ స్టెప్పర్. ఇది కిచెన్లో ఎందుకు అనుకుంటున్నారా? ఇది అందరికీ యూజ్ అవ్వకపోవచ్చు. ఎవరి కిచెన్స్లో అయితే గట్టు కొంచెం ఎత్తుగా ఉంటుందో వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది. మా గట్టు అయితే కొంచెం ఎక్కువ హైట్ పెట్టారు. నేను ఆల్రెడీ హైట్ అయినా కూడా కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎస్పెషల్లీ కొంచెం పెద్ద యూటెన్సిల్స్లో ఎక్కువ క్వాంటిటీ మిక్స్ చేస్తున్నప్పుడు, ఇంకా వెనకాల కుక్కర్స్ అందుకునేటప్పుడు. దీని మీద ఎక్కి చేస్తే మాత్రం హ్యాండ్స్కి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. అలానే ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం ఎక్కువసేపు నిల్చొని వంట చేస్తున్నప్పుడు ఒక్కొక్క కాలికి రెస్ట్ ఇస్తూ ఉండాలి, దానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అలానే దీని మీద మనం ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, అసలు దీని మెయిన్ పర్పసే అది. అండ్ దీనిలో హైట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకునే వీలుంది. సో మీ గట్టు హైట్ కనుక ఎక్కువ ఉంటే మాత్రం తప్పకుండా ఇది కన్సిడర్ చేయండి. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యూజువల్గా మీరు వీడియోస్లో కనిపించిన ప్రోడక్ట్స్, బుక్స్, డ్రెస్సెస్ లింక్స్ అడుగుతూ ఉంటారు అవసరం ఉన్న వాళ్ళు. ఎప్పుడైనా లింక్స్ కావాలి అంటే మన ఛానల్ హోమ్ పేజ్కి వెళ్తే అక్కడ నా అమెజాన్ షాపింగ్ లింక్ ఉంటుంది. అక్కడ మేము కొనే ప్రోడక్ట్స్ అన్ని కేటగిరీ బేస్డ్గా అరేంజ్ చేసి ఉంటాయి. మీరు అక్కడ నుంచి ప్రోడక్ట్ ఓపెన్ చేయొచ్చు లేదా లింక్ తీసుకోవచ్చు. సో అవండి నేను తీసుకున్న కొన్ని యూజ్ఫుల్ ఐటమ్స్. అండ్ వీటిల్లో ఏది మీకు నచ్చింది, ఏది మీకు కూడా బాగా యూజ్ అవుతుంది అనిపించింది, అలానే నా సింపుల్ లివింగ్ స్పాట్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. మన మైండ్, మౌత్, మూవ్స్, మనీ, మూడ్, మార్నింగ్ అండ్ మీల్స్, ఇవి ఎంత మన కంట్రోల్లో ఉంటే మన లైఫ్ అంత బాగుంటుంది. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితం మస్తు.